ప్రేమ పగ ఎపిసోడ్ నంబర్ 5. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు ఎపిసోడ్స్ విని అప్పుడు దీన్ని వినండి. అప్పుడే మీకు ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మీరు చేసే లైక్ హైప్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయాన్, యష్ అర్నవ్ని రెచ్చగొడుతూ మాట్లాడుతారు. వారి మాటలకి అర్నవ్ నాకు తన మీద ఎలాంటి సానుభూతి లేదు అని అంటాడు. అయితే ప్రూవ్ చేయమని అడుగుతారు అయాన్, యష్. సరే, తను కాలేజ్కి రాని అంటాడు అర్నవ్. సమయం ఉదయం 9:30. అర్నవ్ మరియు అతని ఫ్రెండ్స్ ప్రేరణ కోసం ఎదురు చూస్తుంటారు. ప్రేరణ వచ్చి క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టబోతుండగా మయూరి మరియు ఆమె స్నేహితులు ఆమెపై నీళ్లు పోస్తారు. ఇది చూసి అర్నవ్ ఒకవైపు సంతోషించినప్పటికీ అతనికి అపరాధ భావం కలుగుతుంది. అతను లోపల బాధపడుతుంటాడు. మరోవైపు మయూరి గ్యాంగ్ నీళ్లు పోయడంతో ప్రేరణ వేసుకున్న క్రాఫ్ట్ టాప్ ఆమె శరీరానికి అంటుకుపోయింది. అలా చిందరవందరగా కనిపిస్తున్న ప్రేరణ సిగ్గుతో ఏడుస్తూ ఉంటుంది. అందరి దృష్టి తనపై పడుతుంది. తన 2 చేతులతో తనను తాను ఎంత వీలైతే అంత కప్పుకుంది. అప్పటిదాకా చూస్తున్న అర్నవ్ తన జాకెట్ తీసుకువచ్చి ఆమె ముందు ఉంచుతాడు. ఒకవైపు ఆమె బాధపడుతున్నప్పటికీ అర్నవ్ ఆమెకు జాకెట్ తెచ్చి ఇచ్చినప్పుడు ప్రేరణకు మొదటిసారిగా అతనిపై కోపం బదులుగా అసహ్యం వేస్తుంది. అర్నవ్ ప్రేరణకు తన జాకెట్ ఇచ్చి గుసగుసలాడుతున్న వారి వైపు కోపంగా చూస్తాడు. అందరూ నిశ్శబ్దంగా అయిపోతారు. కానీ మయూరికి తీవ్రమైన కోపం వస్తుంది. అయాన్, యష్ మళ్ళీ షాక్కి గురైనప్పటికీ అర్నవ్ చేసింది కరెక్టే అనిపిస్తుంది. మయూరి చేసిన పని కరెక్ట్ కాదు అనుకుంటారు. వారికి అపరాధభావం కలుగుతుంది. ప్రేరణ అమాయకత్వాన్ని, బాధని, కన్నీళ్లను చూసి అర్నవ్కు చాలా బాధగా అనిపిస్తుంది. అర్నవ్కి తన మీద తనకే కోపం వస్తుంది. కానీ ఆ భావన కూడా తనకి కోపాన్ని తెప్పించింది. ఒక విధంగా ఆమె మీద కోపంగా ఉన్నప్పటికీ అతనిలో ఆమె పట్ల ఒక సానుభూతి ఉంది మరియు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు. ఆమె బాధను, కన్నీళ్లను అతను భరించలేకపోతాడు. ఆ కొత్త భావాలు అతనిని తాను ద్వేషించుకునేలా చేశాయి అర్నవ్కు. ఆమెను అంత నీచంగా హింసిస్తున్నాము అన్న విషయం తలుచుకుంటే ఇప్పటికీ తన మీద తనకే కోపంగానే ఉంది. ప్రేరణకి అతని పట్ల అసహ్యం వేసింది. ఒకతే ఏడుస్తూ తన బ్యాగ్ని తను తడిచిన శరీరానికి అడ్డు పెట్టుకొని కోపంతో అర్నవ్ జాకెట్ తీసి అతని మొహం మీద విసిరి వెళ్ళిపోతుంది. కొంచెం దూరం వెళ్ళాక ప్రేరణ వెనుక పరిగెత్తి ఆమె చేతిని పట్టుకుంటాడు అర్నవ్. ఆమె కోపంతో అర్నవ్ చెంపపై చెంప దెబ్బ కొడుతుంది. అది చూసి కాలేజ్లోని అందరూ షాక్ అవుతారు. అయాన్, యష్ వారిని ఆశ్చర్యంగా చూస్తుండగా ప్రేరణ చెంప దెబ్బకు షాక్ అయిన అర్నవ్ కోపంతో ఆమె వైపు చూస్తూ ఉంటాడు. థూ, ఏం జన్మరా మీది? మీకు అసలు సిగ్గు అనేది ఉందా? ఏమీ చేయకుండా నన్నెందుకు హింసిస్తున్నారు? నేను మీకేం అపకారం చేశాను? ఊరికే ఉన్నాను కదా అని ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నారు అని అంటుంది. కోపంతో ఉన్న అర్నవ్ ఆమె చేతిని పట్టుకొని లాక్కెళ్ళాడు. అతను ఆమెను టెర్రస్ మీదకు లాక్కెళ్ళి పక్కకు తోసేశాడు. అందరూ వారిద్దరిని ఆశ్చర్యంతో, అయోమయంతో చూస్తుండగా మయూరి మాత్రం మనసులో నవ్వుకుంటుంది. ప్రేరణ భయంతో నేల మీదపై పడి ఉంది. అర్నవ్ కోపంతో వచ్చి ఆమె జుట్టు పట్టుకొని, నీకెంత ధైర్యం? నన్నే కొడతావా? నువ్వు ఒక సతీ సావిత్రి అనుకొని నాటకాలు ఆడితే నాకు అర్థం కాదు అనుకున్నావా అని ఆమె బ్యాగ్ను విసిరి పారేస్తాడు. ప్రేరణ కోపంగా అతని వైపు చూడగా అర్నవ్ ఆమె దగ్గరకు వంగి ఆమె పెదవులను చాలా గట్టిగా తన చేత్తో పట్టుకొని పైకి ఎత్తి ఆమెకు బాధ కలిగేలా అరుముతాడు. ప్రేరణ బాధతో, నన్ను వదిలేయండి అర్నవ్, నొప్పిగా ఉంది, ప్లీజ్ వదిలేయి అంది. అర్నవ్కు కొంచెం బాధ కలిగి వదలబోతాడు. కానీ తర్వాత అతనికి ఏదో గుర్తొచ్చి అతని చేతిలో ఆమె పెదాలను మరింత గట్టిగా అదిమాడు. నొప్పిగా ఉందా? నువ్వు మరొకరిని బాధ పెట్టినప్పుడు వాళ్లకు ఇలాగే ఉంటుంది.
నిజానికి నువ్వు నాకు కలిగించిన బాధ కన్నా ఇది చాలా తక్కువ అని అంటూ ఆమె పెదాలను వదిలేసి, ఇది జస్ట్ శాంపుల్, ముందు ముందు చూడు నీ జీవితంలో ఏం జరుగుతుందో అని అంటాడు. ప్రేరణ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతూ, నేనేం చేశాను అని అంటుంది. అర్ణవ్ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. ప్రేరణ ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది. ఇలా మరో 10 రోజులు గడిచిపోతాయి. అర్ణవ్ గ్యాంగ్ ప్రతిరోజు ఆమెను అదే విధంగా హింసిస్తూ ఉంటుంది. కానీ ప్రేరణకు ఎందుకు హింసిస్తున్నారో కారణం తెలీదు. మయూరి ప్రేరణను ఎన్నోసార్లు కొట్టింది, హింసించింది, అవమానించింది, ఎగతాళి చేసింది, బ్లాక్మెయిల్ చేసింది, ఇంకా ఎన్నో చేసింది. కానీ ప్రేరణ అన్నిటికీ అలవాటు పడింది. అయితే ఇంటికి వచ్చినప్పుడు మాత్రం బాగానే వచ్చేది. తన గదిలో ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేది. చివరకు తిండి కూడా తినకుండా దుర్భరమైన జీవితం గడుపుతుంది. కాలేజీలో అర్ణవ్ భయం వల్ల ఆమెకు ఫ్రెండ్స్ కూడా లేరు. ఆమె కూడా ఎవరితోనూ మాట్లాడకుండా జీవించడం, అతని హింసను భరించడం నేర్చుకుంది. మహా అంటే ఈ 10 రోజుల్లో 5-6 రోజులు మాత్రమే కాలేజీకి వెళ్ళి ఎంతో వేదనను అనుభవించింది. మిగిలిన రోజులు సెలవులు. అవి మాత్రమే ఆమెకు ప్రశాంతమైన రోజులు. అర్ణవ్ మీద ప్రేమకు బదులుగా అసహ్యం పుట్టింది. తనకు తెలియకుండానే ప్రేరణ మనసు క్రమక్రమంగా రాయిలా మారిపోయింది. కానీ ఆమెను ఏమి చేసినా, ఎంత హింసించినా అర్ణవ్ గ్యాంగ్ శాంతించలేదు. కానీ ఒకరోజు వాళ్ళు హద్దులు దాటారు. ప్రేరణ యథావిధిగా కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో తన రోజు ఎప్పటిలాగే గడుస్తుందని ఆమెకు తెలుసు. కానీ బహుశా ఈరోజు ప్రతిరోజులా ఉండదేమో అని మనసులోని ఆశతో ఆమె కాలేజీకి వెళ్ళింది. కాలేజీకి వెళ్ళిన ప్రేరణ కారిడార్లో కూర్చొని ఉంది. క్లాస్ మొదలవ్వడానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. వాళ్ళు ఈరోజు రాకూడదని ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఒకప్పుడు ప్రేరణ అర్ణవ్ కోసం ఒక్కసారి అతనిని చూడాలని తపించింది. కానీ ఇప్పుడు అతను ఆమె ముందుకు రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇంతలో ప్రేరణ వెనుక నుండి ఎవరో ఒక అబ్బాయి తన దగ్గరకు వచ్చి ప్రేరణ కళ్ళు మూస్తాడు. ప్రేరణ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అక్కడ తనతో మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. తనకి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు. అందుకే ఇలా కళ్ళు మూసింది ఎవరు అని భయపడింది. ఎవరు ఎవరు అని అనుకుంటూ ఆమె అతని చేతిని తడిమి చూసి అవి ఒక అబ్బాయి చేతులు అని గ్రహించి ప్రేరణ కంగారుగా చేతులు పైకెత్తి వెనక్కి తిరిగి చూసి షాక్ అయింది. అతన్ని చూసి ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. అంతే ఆనందంతో, ఉద్వేగంతో చుట్టూ పక్కల చూడకుండా ఎమోషన్తో అతనిని కౌగిలించుకుంది. అక్కడ తనకు తన వాళ్ళు దొరికారు అన్న సంతోషం కలిగింది. ఆ అబ్బాయి కూడా ఆమెను కౌగిలించుకొని ఆనందంగా, హే, నిన్ను ఇక్కడ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నాడు. ప్రేరణ కూడా సంతోషంగా, హే రోహన్, నేను ఇక్కడ నిన్ను చూసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు చూసిందే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అకస్మాత్తుగా చూస్తున్నా. ఏంటి సంగతి రోహన్ అంది ప్రేరణ. నేను స్కూల్ పూర్తి చేశాక కోల్కతాకి మారాను. మా నాన్నగారికి బదిలీ వల్ల ఇప్పుడు బెంగళూరుకి తిరిగి వచ్చాను. ఇది నా మొదటి రోజు. నా అదృష్టం చూడు, నువ్వు నా కంట పడ్డావు ప్రేరణ. వావ్, అయితే మనం మళ్ళీ కలిసి చదువుకోవచ్చు అన్నాడు రోహన్. ప్రేరణ సంతోషంగా అతన్ని కౌగిలించుకుంది. అతను స్కూల్లో ప్రేరణకి ప్రాణ స్నేహితుడు. అతను ఆమెను చాలా బాగా చూసుకునేవాడు. ఇప్పుడు ఇలాంటి సమయంలో అతని తోడు ఆమెకు ఒక ఏనుగు బలంలా అనిపించింది. వాళ్ళిద్దరూ అలా కౌగిలించుకోవడం చూసి అర్ణవ్ కోపంతో రగిలిపోతూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ప్రేరణ రోహన్తో కలిసి టెర్రస్ పైకి వెళ్తుంది. ఆమె ఫస్ట్ క్లాస్ బంకు కొట్టేస్తుంది. ఇంతలో వాళ్ళిద్దరిని అంత దగ్గరగా చూసి చిరాకు పడిన అర్ణవ్ అయాన్ మరియు యష్తో కలిసి ప్రేరణ వెళ్ళిన వైపు వెళ్తారు. అలాగే మయూరి గ్యాంగ్ కూడా అక్కడికి పారిపోతుంది. ప్రేరణ రోహన్ టెర్రస్ పై నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేరణ సంతోషంగా రోహన్ చేయి పట్టుకొని మాట్లాడుతుంది. అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంది.
కానీ కొన్ని నిమిషాల్లోనే ఆ ప్రశాంతత మాయమైపోయి ఉంటుంది. అర్నవ్ చాలా కోపంతో అటువైపు రావడం చూసి ప్రేరణ షాక్ అయ్యి భయంతో అతని వైపు చూసింది. అతని వెనకే ఆ గ్యాంగ్ కూడా వచ్చి ఉంటుంది. ఇంకా ఆ ఫ్రీ షో చూడడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చి ఉంటారు. ప్రేరణ రోహన్ భుజం మీద చేయి వేసి మాట్లాడడాన్ని భరించలేక అర్నవ్ అక్కడికి వెళ్ళి రోహన్ చేతిని పట్టుకొని గుద్దుతాడు. అర్నవ్ అకస్మాత్తుగా రోహన్ మీద చేయి వేయడం చూసి అందరూ షాక్ అవుతారు. రోహన్ కూడా. భయంతో షాక్తో ఉన్న ప్రేరణ అర్నవ్ వద్దకు వెళ్ళి రోహన్ కాలర్ విరిపించడానికి ప్రయత్నిస్తూ అతన్ని వదిలేయ్ అని ప్రేరణ గట్టిగా అరుస్తూ ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. అర్నవ్ రోహన్ కాలర్ను వదిలేసి ప్రేరణ జుట్టు పట్టుకుంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. రోహన్కు కోపం వచ్చి హే హూ ఆర్ యూ, ఆమె జుట్టును వదిలేయ్ అని అంటాడు. అర్నవ్ అతన్ని మళ్ళీ కొట్టాలనుకుంటాడు. అంతలోనే ఎలాగోలా అతని చేతుల నుండి విడిపించుకొని ప్రేరణ అందరి ముందు అర్నవ్ చెంపపై కొడుతుంది. అందరూ ఆశ్చర్యపోయి ప్రేరణ అర్నవ్ల వైపు చూశారు. అర్నవ్కు కోపం వచ్చి ప్రేరణ చేతిని పట్టుకొని నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం అని అంటాడు. ప్రేరణ కోపంగా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే మళ్ళీ చెంప దెబ్బ తింటావు అంటుంది. హే నిన్ను అని అర్నవ్ కోపంగా ఆమె చేతిని పట్టుకోగా రోహన్ కోపంతో ఆమె చేతిని అతని నుండి విడిపించడానికి చూస్తాడు. ఇద్దరి మధ్య ప్రేరణ నొప్పితో ఎలాగో అలా తన చేతిని పక్కకు లాక్కుంటుంది. అదే సమయంలో ప్రేరణ కోపంగా అర్నవ్ వైపు చూసి నీ ప్రాబ్లం ఏంటి అని అరిచింది. అర్నవ్ కూడా నీ ప్రాబ్లం ఏంటి, ఎవరు వీడితో ఎందుకుంటున్నావు అని అంటాడు. అది నా ఇష్టం, నువ్వెవరు నన్ను అడగడానికి అని అంటుంది ప్రేరణ. అర్నవ్ కోపంతో ఆమె నడుము పట్టుకొని ముందుకు లాక్కొని రోహన్కు చూపించడం కోసం అందరూ చూస్తుండగా బలవంతంగా ఆమె పెదవులపై ముద్దు పెడతాడు. ప్రేరణ కోపంతో అర్నవ్ను తన నుండి దూరంగా నెట్టేస్తుంది. కోపంతో అతన్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తినప్పుడు అర్నవ్ ఆమె చేతిని పట్టుకొని చూస్తుంటాడు. రోహన్ కోపంతో అర్నవ్ని చూస్తాడు. మయూరి గ్యాంగ్ కడుపు మంటతో అక్కడే నిలబడి ఉంటుంది. కోపంతో ఉన్న రోహన్ అర్నవ్పై దాడి చేయడానికి వెళ్ళగా అయాన్ మరియు యష్ అతన్ని ఆపుతారు. ప్రేరణ అర్నవ్ చేతి నుండి తన చేయి పక్కకు లాక్కొని నీ ప్రాబ్లం ఏంటి, నన్ను ఇలా ఎందుకు హింసిస్తున్నావు అని గట్టిగా అరిచింది. నువ్వు ఏడుస్తుండడం చూస్తే నాకు ఫుల్ హ్యాపీ అని అర్నవ్ గట్టిగా అరిచి నవ్వుతాడు. అతనికి ఆ ఏడుపు ఆనందంగా ఉందని అంటాడు. ప్రేరణ దుఃఖంతో అతని ముందు నిలబడి కన్నీరు కారుస్తుంది. లోపల చాలా బాధపడుతుంది. అర్నవ్ ప్రేరణని చూస్తూ ఉంటాడు. ప్రేరణ సహనం నశించిపోయి ఉంటుంది. ఆమె అతని నుండి దూరంగా జరిగి థూ, నువ్వు మనిషివే కాదు జంతువువి, నీ స్నేహితులందరూ నీలాగే నీచులు అని అంది. ఆమె మాటలకు అందరికీ కోపం వచ్చింది. ప్రేరణ మళ్ళీ మాట్లాడుతూ నేను నీలాంటి వాడిని ప్రేమించాను, అది కూడా ఫస్ట్ లవ్. నిన్ను లవ్ చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను నిన్ను 1 సంవత్సరంగా ప్రేమించాను, కానీ ఇప్పుడు నీ మీద నాకు అసహ్యం తప్ప వేరే ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అంటుంది. ఒక్క క్షణం పాటు అందరూ షాక్ అవుతారు. ఏం చెప్పాలో తెలియక అర్నవ్ మాటలు రాక మౌనంగా ఉండిపోతాడు. అందరూ ఆశ్చర్యంతో ఆమెను చూస్తుండగా అర్నవ్ ఇంకా ఆందోళన చెందుతూ మళ్ళీ ఏదో గుర్తు చేసుకున్నాడు. నువ్వు నీ స్టేటస్ చూసుకో ఒకసారి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి నా కాలి గోటికి కూడా సరిపోదు అని ఆమె ప్రేమను అవమానించి హో, డబ్బు కోసం నన్ను నీ బుట్టలో వేసుకోవాలి అనుకున్నావా, ఊసర వెళ్ళి అని అన్నాడు అర్నవ్. అతని మాటలకి రోహన్ తప్ప అందరూ ప్రేరణను చూసి నవ్వడంతో ప్రేరణ సిగ్గుతో ఏడుస్తూ అర్నవ్ వైపు అసహ్యంగా చూసి ఈ రోజు వరకు నీపై నాకు ఎక్కడో కొంచెం ఫీలింగ్స్ ఉండేవి, ఇకపై నీపై ద్వేషం తప్ప వేరే ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అని ఆమె ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె మాటలు విని అర్నవ్ చాలా బాధపడతాడు. రోహన్ ఆమె వెనకే వెళ్ళడానికి చూస్తే అర్నవ్ కోపంతో అతని కాలర్ పట్టుకొని
నువ్వు తనకు దూరంగా ఉండు అని అంటాడు. రోహన్ కోపంగా అర్నవ్కి సమాధానం ఇచ్చేలోపు అకస్మాత్తుగా అక్కడ గందరగోళం చెలరేగుతుంది. ప్రొఫెసర్ ఇటువైపు వస్తున్నాడని గ్రహించిన అయాన్, యష్ అర్నవ్ను లాగి అవతలి వైపు మెట్లు నుండి కిందకి తీసుకెళ్తారు. ఆ తర్వాత కోపంగా రోహన్ కూడా వెళ్ళిపోతాడు. ప్రొఫెసర్ వచ్చేసరికి అందరూ అవతలి వైపు నుండి తప్పించుకుంటారు. అంతవరకే డైరీలో రాసి ఉంటుంది. ప్రేరణ చదవడం పూర్తి చేసేసరికి ఆమెకు అర్నవ్ మీద కోపం, ద్వేషంతో తన మనసు నిండిపోయి ఉంటుంది. అమాయకురాలైన ప్రేరణ ఇప్పుడు రాయిలా మారిపోయింది. డైరీ చదివిన తర్వాత ఆమె తర్వాతి ఖాళీ పేజీలో చాలా పెద్ద అక్షరాలతో ఇలా రాస్తుంది: ఇప్పటి నుండి ప్రేరణ యుగం మారిపోయింది. గతంలో ఉన్నది ప్రేమ యుగం, ఇప్పుడు ప్రతీకార యుగం. కొత్త ప్రేరణ యుగం, కొత్త అవతారం. కొత్త పేజీలలో ప్రేమ ఉండదు, పగ ఉంటుంది అని ఆమె రాస్తుంది. ఇకపై ప్రేరణ రాసేదంతా ఆమె మారిన కొత్త అవతారం గురించి. అర్నవ్ పెట్టిన హింసకి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రేరణ కొత్త అవతారం ఎలా ఉండబోతుంది? అర్నవ్పై తనకున్న ప్రేమని నిజంగానే చంపుకుంటుందా? అర్నవ్కి తన మీద పగ ఎందుకో ప్రేరణ తెలుసుకుంటుందా? ప్రేరణ ప్రేమిస్తుంది అని తెలుసుకున్న అర్నవ్ ఏం చేయబోతాడు? ప్రేమ పగల మధ్య జరిగే యుద్ధంలో గెలిచేదెవరు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.